గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ మాతృదినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు ఒక అనుభూతి అనమాట. చెప్పలేనిది, వివరించలేనిది, అయినా కానీ మీతో ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే అల్లారు ముద్దుగా పెరుగుతున్నాను నేను ఇంట్లో. చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ నాకు 7 to 8 ఇయర్స్, అంటే ఈ గ్యాప్లో నేను అంటే సరిగ్గా అవగాహన కూడా లేదు నాకు. ఆ విషయం అయితే నాకు ఇప్పటికీ గుర్తుంటుంది, చనిపోయిన వరకు కూడా గుర్తుంటుంది. ఏంటి ఆ విషయం అంటే, మాది ఒక మధ్య తరగతి ఫ్యామిలీ. ఇందులో మేము డైలీ మా నాన్నగారు ఒక పని చేసుకుంటారు, వ్యవసాయం చేస్తుంటారు. సో ఏంటంటే సమ్మర్లో మనము మోస్ట్లీ పల్లెటూరులో ఎలా ఉంటుంది అంటే సమ్మర్లో బయట పడుకుంటాం అనమాట. బయట పడుకుంటాం కదా, డైలీ మేము బయట పడుకునే వాళ్ళం. అంటే ఇంట్లో మమ్మీ పడుకుంటుంది, మమ్మీ ఇంకా అన్నయ్య అలా పడుకుంటారు. కాకపోతే సమ్మర్కి కొంచెం హాట్గా ఉంటుంది అనేసి బయట మంచాలు వేసుకొని కానీ, లేదంటే ఒక చాప లాంటిది పరుచుకొని కానీ దాని మీద బొంత వేసుకొని అలా పడుకుంటాం అనమాట. పల్లెటూరులో ఆల్మోస్ట్ అందరూ అలాగే పడుకుంటారు. ఈవెన్ మా ఇదిలో కానీ మా ఊర్లో కానీ అలాగే పడుకుంటారు. సో ఏం జరిగిందంటే ఎప్పటిలాగానే పడుకున్నాము. అంటే పాముల భయం కూడా ఉంటుంది, కానీ ఏం చేస్తాం, అలా పడుకుంటాం అనమాట. సో ఒకరోజు ఏం జరిగిందంటే మార్నింగ్, అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈరోజు మాతృదినోత్సవం అనేసి అందరూ చాలా మంది స్టేటస్లు పెడుతున్నారు. సో స్టేటస్ పెడితే పోతుందా అంటే కాదు, అది ఒక ఎమోషన్. ఒక మా ఇంట్లో జరిగిన ఒక ఇదనమాట. ఆ రోజు అనుకోకుండా అలా జరిగింది. నాకు ఎప్పుడు ఆలోచించినా కానీ కన్నీళ్ళు అయితే ఆగు ఆ విషయంలో. ఏం జరిగిందంటే, నేను ఎప్పటిలాగానే మార్నింగ్ లెగిసాను. మార్నింగ్ మా నాన్నగారు అన్నారు ఆవులు పడుకునే లేదా అనుకుని. అంటే మాకు ఒక ఆవుల సార్ ఉండేది, అందులో ఒక 3 ఆవులు ఉండేవి. పాలు ఇచ్చేవి, పాలు తాగే వాళ్ళం, దానికి మంచిగా చూసుకునే వాళ్ళం, అంతా ఓకే. అయితే మా ఆవుల సాలకి మాకు ఒక 20 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళి మా డాడీ అన్నారు, అదే మా నాన్నగారు, ఆవులు ఏం చేస్తున్నాయి, పడుకున్నాయా నించున్నాయా, ఒకవేళ నించుంటే అవి మనం బయటికి తెచ్చి కట్టాలి, ఒకసారి చూసిరారా అనేసి అన్నారు. నేనేం చేశాను, సో నేను మా ఇంట్లో చిన్నోడిని, నేను కొద్దిగా యాక్టివ్గా ఉండే పర్సన్ని. గబగబా లేచి ఇంకా ఒకసారి మీద వెళ్ళాను. వెళ్ళేసరికి ఆవులు నించున్నాయి. ఆ విషయం చెప్తామని అనుకున్నాను మా డాడీకి, మా నాన్నగారికి. అయితే అక్కడ నుంచి వచ్చేలోపు అక్కడ ఒక కరెంట్ పోల్ ఉంటుంది అనమాట. పోల్కి ఒక వైర్ ఉంటుంది. అయితే ఎప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది, ఆ పోల్ పట్టి ఆడటము, అలా చేయడము, ఆ వైర్ని పట్టుకొని పొందడం. అయితే అంతకు ముందు రోజు వర్షం పడింది అనమాట. వర్షం పడింది, ఆ షాక్ అనేది ఆ పోల్ నుంచి ఆ వైర్కి వచ్చేసింది. ఆ వైర్కి వచ్చి భూమి లోపలికి ఉండేది కదా. ఇప్పుడు పాతకాలంలో ఒక సపోర్ట్ లాగా భూమి కిందకి ఒక వైర్ పెట్టేవాళ్ళు ఆ పోల్ పక్కన. సో నేను ఆ పోల్ పట్టుకున్నాను, ఇలాగెలా ఊగుతుంటే ఒకసారి కరెంట్ షాక్ కొట్టేసింది అనమాట. కరెంట్ షాక్ కొట్టేసింది, నేను ఊగుతున్నాను అని అరుస్తుంటే ఏమవుతుందంటే పక్కింటి అంకులు వాళ్ళు వీళ్ళందరూ చూస్తున్నారు, సింపుల్గా చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏంది అంటే. వాళ్ళకి తెలుసు కరెంట్ షాక్ కొడుతుందని తెలుసు, కానీ ఏ విధమైన ప్రయత్నం కూడా చేయలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న మనస్తత్వాలు, అంటే నేను ఎదిగిన తర్వాత మనుషుల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒకరు బాగుపడితే ఒకరు చూడలేరు, అటు చచ్చిపోతే మంచిదే అనే రకంగా కూడా ఉన్నారు అక్కడ. ఈ సిచ్యువేషన్లో మా మమ్మీ కలాప వేసుకుంటుంది పెరటి పక్క. అంటే నేను 20 మీటర్లు అని చెప్పాను కదా, తను ఇంకొక 10 మీటర్ల డిస్టెన్స్లో ఉందన్నమాట. అమ్మ వినిపించదు సరిగ్గా, అయినా కానీ గట్టి గరిచిన అమ్మ 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 అని మా మమ్మీ చాలా స్పీడ్గా వచ్చింది, జెట్ స్పీడ్లో వచ్చింది. ఇప్పుడు తలుచుకున్నా కానీ నాకు చాలా ఏడుపు వస్తుంది అనమాట. ఈరోజు నేను బతుకున్నాను అంటే మా మమ్మీ ఆ రోజు అంత కరెంట్ షాక్ కొడుతుంది, జనాలందరూ చూస్తున్నారు, దగ్గరికి వెళ్తే చనిపోతామని ఫీలింగ్లో అందరూ ఉన్నారు. వచ్చింది స్పైడర్ మ్యాన్ అంటారు కదా, అంతకు మించి మాటలు రావట్లేదు, అంతకు మించి అనమాట. అసలు వర్ణనాతీతం. అసలు జంప్ స్పీడ్లో అలా వచ్చేసి ఇలా లాగేసింది అనమాట. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, అప్పటి వరకు కరెంట్ షాక్ నాకు కొడుతుంది, ఆ ఎఫెక్ట్ మా మమ్మీకి రాలేదు. అంత స్పీడ్గా ఇట్లా జమ్మున వచ్చేసి లాగేసింది. అక్కడ కొన్ని కర్రలు ఉంటే ఆ కర్రల మీద పడిపోయినాం ఇద్దరం వెళ్ళి. తర్వాత నాకు డాక్టర్ దగ్గరికి డాక్టరే వచ్చారు, మా ఇంటి దగ్గరికి వచ్చారు.
చూశారు, కొంత ట్రీట్మెంట్ అయ్యింది. అక్కడికి కొన్ని రోజుల తర్వాత నాకు సరిగ్గా అనిపించలేదు, ఏంటంటే యాక్టివ్ మొత్తం తగ్గిపోయింది, మొత్తం కరెంట్ షాక్ కొట్టడం వల్ల. తర్వాత ఈ కాలు కొద్దిగా వాపు వచ్చేసింది, బోధకాలు అంటారు కదా, అలాంటి కైండ్ ఆఫ్ ఇది అయిపోయింది ఇది. కొన్ని డాక్టర్ల దగ్గరికి మా నాన్నగారు తీసుకెళ్లారు. ఎలా తీసుకెళ్లారంటే భుజం మీద వేసుకొని మరీ తీసుకెళ్లారు. అంటే మండు టెండలో వేసవి కాలం బయట పడుకుంటున్నాం కదా, అదే సిచ్యువేషన్లో మా నాన్నగారు ఇక్కడ వేసుకొని 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఇక్కడ కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేవారు. అంటే ఇవన్నీ మీకెందుకు చెప్పుకుంటున్నాను అంటే చెప్పుకోవాలనిపించింది. చాలామంది మదర్స్ డే రోజు స్టేటస్లు పెడుతున్నారు కదా, స్టేటస్ పెడితే తీరిపోయేది కాదు మదర్స్ డే అంటే. ఆ రోజు నాకు ఎప్పటికైనా గుర్తుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పునర్జన్మ ఇచ్చింది మా మమ్మీ నాకు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.